ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అత్యున్నత పదవిలో ఉండి ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం ప్రధాని మోదీకి తగదన్నారు మంత్రి తుమ్మల. నాయుడుపేటలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డితో కలిసి పాల్గొన్నారు మంత్రులు. అదానీ, అంబానీ కోసం మోదీ పనిచేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ప్రజల్ని మోసం చేసిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పాలని, రఘురాం రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రులు. దేవుడు వారి సొంతన్నట్టు, వారే శ్రీరామచంద్రుడిని సృష్టించినట్లు, వారు లేకపోతే శ్రీరామచంద్రుడు లేనట్లు వారు ఏదైతే ప్రచారం చేసుకుని మత ఉన్మాదాలను రెచ్చగొడుతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. అదే రకంగా ఈ రాష్ట్రంలో కొత్త తెలంగాణ ఏర్పడిన రాష్ట్రం, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధుడు 7 లక్షల కోట్లు అప్పు చేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు. ఈ 7 లక్షల కోట్లలో తన ముఖ్యమంత్రి కాకముందు ఉన్న ఆస్తులెంత, తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న ఆస్తులతో ఒక్కసారి వారికి తెలుసు, మనకి కూడా తెలుసు. తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు సామాన్య ప్రజల కష్టాలు పట్టించుకోని నాదుడు, ఏనాడు రైతుల బాధలు పట్టించుకోని నాదుడు, ఈనాడు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ప్రజలు కళ్ళు కాల్చి ఓట పెట్టిన తర్వాత ఈ రోజు మళ్ళీ సామాన్య ప్రజల గురించి బొస్యాత్ర చేస్తున్నారని చెప్తున్నాడు. ఈ వేదిక ద్వారా మీ అందరి ద్వారా వారికి ఒకటే తెలియజేస్తున్నాను. ఈ పార్లమెంటు ఎన్నికల్లో గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి దోచుకున్న ఏ ప్రభుత్వం అయితే ఉన్నారో ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, మొన్నటిలాగా కారు రిపేర్ ఉంటే గ్యారేజ్ లో ఉన్నదనుకున్నాం. ఈనాడు ఆ కారు గ్యారేజ్ లో కాదు, ఖాతాకి సిద్ధంగా ఉంది. రేపు 13వ తారీఖు తర్వాత ఆ కారుని ఖాతాకేసి తుక్కు సామానులకు అమ్మే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మత ఉన్మాద పార్టీ అయిన బీజేపీ పార్టీకి తొత్తు పార్టీ అయిన టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీని 2 పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం, మనందరి బాగోగుల కోసం, సామాన్య ప్రజల కోసం, కుల మతాలని ఐక్యం చేయడం కోసం ప్రాణాలు టెర్రరిస్టుల చేతుల్లో అర్పించిన సంగతి మనకి తెలియదు కాదు. మన జరిగిన 2 పేర్లతో ఆయన యొక్క గ్రాఫ్ పడిపోయింది. రాముడి పేరు చెప్పినా, అయోధ్య పేరు చెప్పినా ఆయన పని అదానీ అంటున్నారు తప్ప వేరేది అంటలేదని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం చేస్తాం. అందుకనే అంత ఉన్నతమైన పదవిలో ఉండి కూడా చిల్లర మాటలు, చిన్న మాటలు, భావోద్వేగాలతో రెచ్చగొట్టే మాటలు. మనమంతా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హిందువుల మంగళసూత్రాలన్నీ తీసి ముస్లింలకు ఇస్తారని చెప్తున్నాం. అట్లా జరుగుతుంది. జరుగుతా? ఎవరైనా తెలుగు కలవాడు మెడగా మీద తలకాయలు మాట్లాడతారా? అది మన మేనిఫెస్టోలో పెట్టామా అంటే అంత నికార్సుగా అబద్ధం మాట్లాడి పెద్ద మనిషి సిగ్గుగా. అందుకనే ప్రధానమంత్రి పదవి యొక్క గౌరవాన్ని తగ్గించవచ్చు అని చెప్పి మోడీ గారికి చెప్తున్నాం. మన గౌరవం లేకపోయినా పర్వాలేదు, మనన్న పదవికి గౌరవం ఉండాలి, ఆ స్థానానికి గౌరవం ఉండాలి. అది కూడా లెక్క చేయకుండా పదవి కోసం, మీ అదానీ కోసం, అంబానీ కోసం ఇంత నిశ్చిత అబద్ధాలు ఆడొద్దని చెప్పి ప్రధానమంత్రి గారికి చెప్తున్నాం. తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారు. ఆయన నేను పోయింది కరెంట్ పోయిందంట, నువ్వు పోతే కరెంట్ ఎందుకు పోతా?